న్యాయవాదుల ఆందోళనతో హైదరాబాద్లో న్యాయస్థానాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చలో హైకోర్టుకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. హైకోర్టు పరిసరాల్లో 3000 మంది పోలీసులను మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి హైకోర్టుకు తరలిస్తున్న న్యాయవాదులను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. నాంపల్లితో పాటు రంగారెడ్డి సిటీ సివిల్ కోర్టు వద్ద కూడా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో న్యాయవాదుల ఆందోళన, పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలపై మరింత సమాచారం కరెస్పాండెంట్ శర్మ హైకోర్టు దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు. శర్మ, హైకోర్టు దగ్గర ఉదయం నుంచి కూడా ఆందోళన కొనసాగుతోంది. కేవలం హైకోర్టులో కేసులు ఉన్న సంబంధించినటువంటి లాయర్లను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మిగతా లాయర్లు కానీ ఇతర వ్యక్తులు ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. కొందరు లాయర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి ఘటన ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. అయితే ఇవాళ హైకోర్టు విభజన అలాగే జడ్జిల నియామకాలకు సంబంధించి ఏదైతే జడ్జిల కేటాయింపులకు సంబంధించి అంశాన్ని వీళ్ళు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఇవాళ ఆందోళన హైకోర్టు దగ్గర చేయాలనేటువంటిది నిర్ణయించారు. కానీ ఇవాళ ఆందోళన చేస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే పోలీసులు 4 వైపుల నుంచి కూడా ఈ హైకోర్టు ప్రాంగణం పరిసర ప్రాంతాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని 5 జోన్ల పోలీసులు కూడా పూర్తిగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో లోనికి ఎవరిని అనుమతించట్లేదు. కొందరు ఆందోళన చేస్తున్నటువంటి లాయర్లను ఉదయం నుంచే ఒక 10-15 మంది లాయర్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను సమీప పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. అయితే సిటీ సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ర్యాలీగా తీసుకురావాలన్నది వాళ్ళ వ్యూహంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మదీనా ప్రాంతంలోనే మానవహారం చేయాలి అనేటువంటిది భావిస్తూ ఉన్నారు. కానీ సిటీ సివిల్ కోర్టు దగ్గర పోలీసులు భారీగానే మోహరించారు. ఇక్కడ హైకోర్టు మదీనా వైపు అటు సిటీ కాలేజ్ వైపు నుంచి కూడా భారీ స్థాయిలోనే మోహరించారు. ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిదే వాళ్లకు చెప్తున్నటువంటి మాట. అయితే తమకు కేసులు ఉన్నాయి, రిజిస్టర్లో కూడా తమ పేర్లు నమోదై ఉన్నాయి కాబట్టి తమను లోనికి అనుమతించాలంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో వీళ్ళందరూ కూడా కోర్టులో ఇవాళ కేసులు ఉన్నాయి కాబట్టి తమను లోనికి అనుమతించాలి అనేటువంటి వ్యూహంతో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారితో కూడా మాట్లాడదాం. సరే సార్, ఎట్లా ఉంది హైకోర్టు దగ్గర? ఉదయం నుంచి బాగా పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి కదా? ఆందోళనకరంగా ఏం లేవండి, అంత ప్రశాంతంగా ఉంది. హైకోర్టులో అడ్వకేట్స్ డెమోక్రటిక్లో వెళ్ళి ఆనరబుల్ జడ్జెస్ని రిక్వెస్ట్ చేశారు మేము బాయ్కాట్ చేస్తున్నామని. కొంతమంది లాయర్స్ అందరూ బయటకు వచ్చారు. బట్ కోర్ట్స్ ఆర్ రన్నింగ్, కోర్ట్స్ నడుస్తున్నాయి. మొత్తం అన్ని కోర్టులు బహిష్కరించారు, జడ్జిలంతా దిగిపోయారు. కేవలం 3 కోర్టుల జడ్జిలు మాత్రమే బెంచ్ల పైన ఉన్నారు. అది కొంతమంది ఇప్పుడు వాలంటీర్గా హైకోర్టు లాయర్స్ అందరూ బయటకు వచ్చినప్పుడు అది కోర్టు జడ్జి గారు రైజ్ అవ్వటం అనేది కామన్. బట్ దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు శాంతియుతంగానే మేము తమ నిరసన వ్యక్తం చేస్తాము అని చెప్పినప్పుడు మీరు ఇంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు అంత అవసరం ఉందంటారా? శాంతియుతంగా ఉండడానికి కోసమే కట్టుదిట్టమైన బందోబస్తు, శాంతియుతంగా ఉండడానికి కోసమే ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నత న్యాయస్థానం. మీరు శాంతియుతం అంటున్నారు కానీ అడ్వకేట్లు తమ కేసులు ఉన్నాయి రిజిస్టర్లో చూపించినప్పటికీ వాళ్ళని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఇక్కడే చూసాం మేము. ఎట్టి పరిస్థితుల్లో లేదండి. కాజు లిస్టులో ఉన్న ఏ ఒక్కరిని కూడా ఆపడం జరగలేదు. కాజు లిస్టులో ఉన్నవాళ్ళు వాళ్ళ వకాలత్తులు ఇచ్చిన ఏ జూనియర్ లాయర్స్ కూడా ఎవరిని ఆపడానికి లేదు. వాళ్ళు కొంతమంది లేని వాళ్ళు కూడా ఈవెన్ ఇన్పర్సనేషన్ చేసి నా పేరు అని చెప్పడానికి ప్రయత్నించారు. హైకోర్టు యొక్క డైరెక్షన్స్ ఖచ్చితంగా పాటించాం తప్ప ఎవరిని కూడా ఇంతవరకు ఇబ్బంది పెట్టాలి. ప్రొటెస్ట్ జరుగుతున్నట్టుంది, ఇంకా ఏం లేదండి, ప్రొటెస్ట్ ఏం జరగట్లేదు. అందరూ కూడా కిందకు వస్తున్నారు. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు నుంచి 70-80 మంది ర్యాలీగా ఇక్కడ రావడం జరుగుతుంది. హై సెక్యూరిటీ జోన్లోకి ఎట్టి పరిస్థితులు అలౌ చేయం. అంటే మదీనా వరకు అయితే అనుమతిస్తారా వాళ్ళని? అనుమతి అయితే మేము అనుమతి మదీనా హై సెక్యూరిటీ జోన్లోకి మేము అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు. నిన్న ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు శాంతియుతంగా డెమోక్రటిక్ వేలో వస్తారని ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఇక్కడికి వచ్చినాక పరిస్థితిని బట్టి ఎంతమందిని మీరు అదుపులోకి తీసుకున్నారు? ఇంతవరకు ఎవరిని అదుపులో తీసుకోలేదు. మందిని తీసుకున్నారు, వాళ్ళని పంపించారు కదా పోలీస్ స్టేషన్. ఒక 4 కాజు లిస్టులో లేని
రంగారెడ్డి జిల్లా వాళ్ళు, వేరే జిల్లాల వాళ్ళు, కాజు లిస్టులో లేని వాళ్ళు బలవంతంగా వేరే పేర్లు చెప్పి గేట్లోంచి హైకోర్టుకి వెళ్ళటం ప్రయత్నం చేస్తే ప్రివెంటివ్ పర్పస్ని వాళ్ళు ఎగ్జామిన్ చేయడం కోసం తీసుకోవడం జరిగింది. తర్వాత ఎగ్జామిన్ చేస్తే వాళ్ళ లాయర్సే కాజు లిస్టులో లేరు, కేవలం హైకోర్టు నిర్దేశించిన డైరెక్షన్స్ ప్రకారం మేము ఇలా ఇంత భారీ బందోబస్తు చేస్తున్నందువల్ల నార్మల్ పీపుల్కి కొంత ఇబ్బంది ఎదురైనట్టు కనిపించింది. ఎక్కడ ఇబ్బంది కనిపించలేదండి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాలేదు. ఒక చోటన ఇబ్బంది అయితే కాన్సిక్వెంట్గా మిగతా ఏరియాలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. సిటీలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు ఇంతవరకు రిపోర్ట్ లేదు. ఇది 1 అవర్లో ఆల్మోస్ట్ ఆల్ బందోబస్తు అంతా విత్డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, ప్రస్తుతం హైకోర్టు లోపల అడ్వకేట్ అసోసియేషన్ భవనంలో లాయర్లు సమావేశమయ్యారు. ఇవాళ ఏ రకమైనటువంటి కార్యాచరణగా వ్యవహరించాలన్న దానిపైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మరి ఈ అంశం పైన ఏ విధంగా లాయర్లు వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో సిటీ సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మరి లోనికి చొచ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఉన్నారు. వాళ్ళని హైకోర్టు దగ్గర మరి పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటారు అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.